మోడుబారిన జీవితాలను చిగురింపజేసే మహోన్నతునిగా మళ్ళీ ఆయన ఆరాధించుకుందాం. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. ఏ ఆలోచన రాని ఇక లోక సంబంధమైన చెత్తను మన మైండ్లోంచి తీసేద్దాం. పనికి మన ఆలోచనని తీసేద్దాం. టెన్షన్స్, ఒత్తిళ్ళు పక్కన పెట్టేద్దాం. దేవుని మీద ఆనుకుందాం. దేవుని మీద ఆధారపడదాం. ఆయన మహోన్నతుడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడున విశ్రమించువాడు అని రాయబడి ఉంది 91వ కీర్తన 1వ వచనంలో. ఆ మహోన్నతుని రెక్కల నీడలోనికి నువ్వు వచ్చావు. దేన్ని గురించి కలత చెందొద్దు, కలవరపడొద్దు. సమాధానం పొందుతావు. నువ్వు విశ్వాసం ఉంచు. సమాధానం పొందానని విశ్వాసం ఉంచు. దేన్ని ఎదుర్కొంటున్నావో, ఏ కలత నిన్ను కృంగదీసిందో, ఏ శ్రమలో నువ్వు ఉన్నావో, ఏ వేదన నిన్ను కలవరపరుస్తుందో దాని అంతటి నుండి నీకు విడుదల వచ్చిందని నమ్ము. వస్తుందని కాదు నేను చెప్తుంది, వచ్చింది అని నమ్ము. అన్నీ మర్చిపో. ఒక దేవుణ్ణి మాత్రమే నీ దృష్టిలో పెట్టుకో. ఆఖరికి ఈ పర్యావరణాన్ని కూడా నువ్వు లక్ష్య పెట్టద్దు. ఈ ప్రాంగణాన్ని, పర్యావరణాన్ని, అటు ఇటు చూసే తత్వాన్ని కూడా పక్కన పెట్టేశాయి. కేవలం నీ మనస్సు నిండా దేవుణ్ణే చూడు.